నేతలతో ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 2 ఏళ్ల కూటమి పాలనా విజయాలపై ఇంటింటి ప్రచారం చేపట్టాలని చెప్పారు. ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సోమవారం నుంచి 45 రోజులు ఇంటింటి ప్రచారం చేయాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలవాలని చంద్రబాబు సూచించారు. డబ్బుతో ప్రజాభిమానం రాదని, ప్రజల్లోనే ఉండాలని నేతలకు స్పష్టం చేశారు. టీడీపీ నేతలతో ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 2 ఏళ్ల కూటమి పాలనా విజయాలపై ఇంటింటి ప్రచారం చేపట్టాలని చెప్పారు. ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సోమవారం నుంచి 45 రోజులు ఇంటింటి ప్రచారం చేయాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలవాలని చంద్రబాబు సూచించారు. డబ్బుతో ప్రజాభిమానం రాదని, ప్రజల్లోనే ఉండాలని నేతలకు స్పష్టం చేశారు. టీడీపీ నేతలతో ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 2 ఏళ్ల కూటమి పాలనా విజయాలపై ఇంటింటి ప్రచారం చేపట్టాలని చెప్పారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలకు సంబంధించి ఒక కీలక విషయాన్ని వెల్లడించడం జరిగింది. ముఖ్య నేతలందరితోటి కూడా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. రేపటి నుంచి 45 రోజుల పాటు ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలతో ఉండాలి, ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి మాట్లాడాలంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అలానే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని 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 అభ్యర్థులు కూడా గెలవాలంటూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే గనక ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ లో ఏదైతే ఉందో ప్రజలతో ఏ విధంగా మమైకం అవ్వాలో అనే విషయాలపై కూడా నేతలకు స్పష్టం చేయడం జరిగింది. అంటే టెలికాన్ఫరెన్స్ విషయంలో మాట్లాడుతూ టెలికాన్ఫరెన్స్ లో చాలా క్లియర్ గా మాట్లాడుతూ కూడా వాళ్ళకి స్పష్టం చేయడం జరిగింది. 2 ఏళ్ల పాలనపై చేపట్టిన అంశాలు, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాల గురించి కూడా దిశ నిర్దేశం చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా చూస్తే రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి మంత్రి కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లో ఈ 2 సంవత్సరాల కాలంలో ఏం చేశాము, ఏం చేస్తున్నాము అనే విషయాన్ని కూడా స్పష్టం చేయాలి. అలానే సంక్షేమ పథకాలు ఏ విధంగా ముందుకెళ్లాలనే విషయంపై కూడా మొత్తం స్పష్టం చేయడం జరిగింది. అలానే రానున్న రోజుల్లో కూటమి పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ గెలుపుతోనే ముందుకు
వెళ్ళాలనే విధంగా స్పష్టం చేయడం జరిగింది. అంటే ప్రతి గ్రామాన కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రజలతోనే మమేకమై ప్రజలతో ఉండాలంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. అలానే 2 ఏళ్ల పాలనపై చేపట్టాల్సినటువంటి ఇంటింటి ప్రచారాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ప్రజలకు మనం ఏ విధంగా చేరువవ్వాలో కూడా పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేసిన పరిస్థితి అయితే గనక ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.